హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నేను వీడియోలో వచ్చేసి ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఫ్రాక్స్ పైన కోట్ వేసుకుంటాం కదా, అది ఎలా స్టిచ్చింగ్ చేయాలని స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. లైనింగ్ తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పాప హైట్ని బట్టి మార్కింగ్ అనేది వేసుకోండి. నేనైతే 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేశాను. వెడల్పు వచ్చేసి 7.5. అదేవిధంగా షోల్డర్ దగ్గర 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని డౌన్ వచ్చేసి సేమ్ అదేవిధంగా 5 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని బాక్స్ అనేది ఈ విధంగా గీసుకోండి. ఈ విధంగా బాక్స్ గీసుకున్న తర్వాత రౌండ్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత అలాగే నడుము దగ్గర 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కలిపేసేయండి. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ విధంగా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని చూడండి, ఈ విధంగా బ్యాక్ అన్ని మార్కింగ్ వేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టేసేయండి. ఈ విధంగా 2 మార్క్ పెట్టేసిన తర్వాత డౌన్ వచ్చేసి 2 అనమాట. చిన్న పాప కాబట్టి చాలు ఇంతే. నెక్స్ట్ ఆ రౌండ్ అయితే వేసుకోండి. బొట్టెక్కి అయితే మనం ఎలా అయితే రౌండ్ వేసుకుంటామో ఆ విధంగా రౌండ్ వేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. అలాగే టేప్ తీసుకొని చూడండి, ఈ విధంగా 1.5 దగ్గర మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ మార్కింగ్ ఎందుకంటే స్ట్రైట్ లైన్ వేసుకోవడానికి అనమాట. చూడండి, ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి. స్ట్రైట్ లైన్ అనేది వేసుకున్నారు కదా. నెక్స్ట్ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టేసి దాన్ని ఈ విధంగా బాక్స్ అయితే గీసుకోండి. ఈ బాక్స్ ఎందుకంటే ఈ బాక్స్లోనే మనము షేప్ అనేది తీయాలన్నమాట. చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోండి. అంటే కట్ వర్క్ కానీ రౌండ్ కానీ వీనెక్ కానీ. ఈ విధంగా నేనైతే వీనెక్ ఇచ్చేసి షేప్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ నుంచి రౌండ్ మనమైతే క్రాస్ బెల్ట్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. అదేవిధంగా మెయిన్ క్లాత్ను కూడా ఇలాగే కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొని చూడండి, ఈ విధంగా ఫస్ట్ అయితే రౌండ్ అనేది కుట్టుకోండి. ఈ విధంగా రౌండ్ కుట్టుకున్న తర్వాత అలాగే మనము హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ కూడా చూడండి ఈ విధంగా కుట్టుకోండి. ఒకవేళ మీరు హ్యాండ్స్ అతికించేటట్లుంటే ఈ విధంగా అవసరం లేదు, డైరెక్ట్ అయితే హ్యాండ్స్ అయితే అతికించుకోవచ్చు. నేను హ్యాండ్స్ అయితే అతికించడం లేదు కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత చూడండి, కచ్చా పెట్టుకొని టర్న్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని టర్న్ చేసి కుట్టేసుకోవడం అంతే. ఈ విధంగా ఇంట్లోనే మీరు కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు. చూడండి, ఇంట్లో కుట్టేవారు ఈ విధంగా కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే పట్టు ఫ్రాగు ఎలా స్టిచ్చింగ్ చేయాలని స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. ఈజీగా నేర్చుకోగలరు కాబట్టి ఇంతకుముందు వీడియోలో నా ఛానల్లో ఉంది, చూసి నేర్చుకోండి. ఫ్రాగ్ మీదే అనమాట ఈ కోట్ అనేది. ఆ డ్రెస్కి ఈ కోటే హైలైట్. అంతే, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని చూడండి, ఈ విధంగా కింద ఎడ్జెస్ కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా స్టార్ట్ చేసేసి పై వరకు కూడా షోల్డర్ వరకు కుట్టయితే వేసుకోండి. చుట్టూ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పై వరకు షోల్డర్ వరకు ఇలా చుట్టూ వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక పార్ట్ ఉంది కదా ఫ్రంట్, ఆ పార్ట్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, క్లియర్ చేస్తాను అనమాట. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకొని కట్ చేసుకోండి అంతే. ఇక్కడ చూడండి, నేను ముందే థ్రెడ్ పెట్టడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఓపెన్ చేసి ఇలా పెడుతున్నాను అనమాట. మీరు ఇలా కాకుండా ముందే థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ముందే థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకోండి అంతే. అదేవిధంగా హ్యాండ్స్ జాయింట్ వేసుకుంటాము కదా, బ్యాక్ ఎలా వేసుకున్నామో ఫ్రంట్కి కూడా అదేవిధంగా ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ అయితే చేయండి.
ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రౌండ్ నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఏమీ కచ్చాస్ అనేటివి కనిపించకున్నట్ల మనము కుట్టుకుంటున్నాం అనమాట. కోటు ఏ కుట్టు మనకు కనపడదు అనమాట. చూడండి, ఈ విధంగా నీటి ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగానే ఇంట్లోనే మనము బొటిక్ స్టైల్లో నీట్గా కుట్టుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కుట్టుకోవచ్చు అనమాట. ఇలా టర్న్ చేసుకొని పైన కూడా స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోండి. చూడండి, ఈ విధంగా. అదేవిధంగా ఐరన్ చేసి కుట్టుకోవడం వల్ల కూడా ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోండి. నెక్స్ట్ అదే షోల్డర్ వైపు జాయింట్ వేసుకుంటాం కదా, హ్యాండ్స్ అటువైపు కూడా కుట్టు అనేది వేసుకోండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇలా కుట్టుకున్నారు కదా, అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా కుట్టుకోండి. చూడండి, ఈ విధంగా నేను కుట్టేసాను ఆల్రెడీ. వీడియో లెంత్ అయిపోతుందనేసి ఇంకొక పార్ట్ అయితే చూపించలేదు. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకొని మన షోల్డర్స్ ఉంటాయి కదా రెండు, దాన్ని మధ్యలో ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఈ విధంగా రెండు పెట్టేసుకొని కుట్టు వేసుకోండి. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి చూడండి, టర్న్ చేసి చూడండి ఎంత నీట్గా ఉంటుంది. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా షోల్డర్స్ ఈ విధంగా కుట్టుకొని రివర్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా వెనక్కి అనేసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా లోపలికి పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా లోపల పెట్టేసి లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని దాని మీద కుట్టు వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలే ఉండాలన్నమాట. లైనింగ్ వచ్చేసి ఇలా వెనక్కి మడిచేసి కుట్టు వేసుకొని రివర్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను కుట్టుకున్న విధంగా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేయండి. చూడండి, ఈ విధంగా రివర్స్ చేసేసి పైన ఇంకో కుట్టు వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇంకో కుట్టు అయితే వేసుకోండి. ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. అంతే, ఇలా నీట్గా ఫినిషింగ్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇలా సేమ్ రెండు ఒకే లెవెల్ వచ్చేటట్టు ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసి ఇలా ఇంకొక సైడ్ కూడా అలా కుట్టుకోండి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు టర్న్ చేసేసి సైడ్ జాయింట్ అనేది వేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా మడుచుకొని ఇప్పుడు సైడ్ కుట్టు అనేది వేసుకోండి. చూడండి, ఎంత నీట్గా ఉందో కదా. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఇలాంటి టిప్స్ చాలా చెప్తూనే ఉంటాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా. చూడండి, ఎంత నీట్గా ఉందో కదా. ఎక్కడైనా మీకు ఖర్చు అనేది కనిపిస్తుందే. చూడండి, ఇంత నీట్ ఫినిషింగో. ఇంట్లోనే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు. అలాగే మీరు థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్కి ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టేసుకోండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబే కదా, చేసేయండి.